UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అనేది ఒక స్త్రీకి చాలా ఇంపార్టెంట్. అది అలాంటిది ఈ రోజు ఇంత దుర్ఘటన జరిగినప్పుడు జస్ట్ మేము వెళ్ళి పలకరించడానికి కూడా అవకాశం కల్పించట్లేదు ఈ ప్రభుత్వం. మరి పోలీస్ వ్యవస్థ అంతా కూడా మరి ఎవరి కనుసన్నల్లో నడుస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదమ్మా. సార్ ఇద్దరు ముగ్గురికైనా పర్మిషన్ ఇస్తే బాగుంటుందండి. నేను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఈవిడ జిల్లా మీకు తెలుసు జెడ్పీ చైర్మన్, నేను ఎమ్మెల్సీ కూడా. మేము మహిళలమే కదా, ఒకసారి వెళ్ళి అసలు ఏం జరిగిందో ఆ అమ్మాయిలతో మాట్లాడి వచ్చేస్తామండి. జస్ట్ ఒక 10 మినిట్స్ పర్మిషన్ ఇవ్వండి, ఒక 2-3 మెంబర్స్ వెళ్ళి వచ్చేస్తాం. ఒకసారి మాట్లాడండి, మీ హైయర్ అఫీషియల్స్ తో మాట్లాడండి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలే తప్ప మేము డైరెక్ట్ గా ఏం జరిగింది అనేది కనుక్కుందామని మా ముఖ్య ఉద్దేశం. సోషల్ మీడియాలో ఒకటి పాజిటివ్ గా చెప్పొచ్చు, ఒకటి నెగిటివ్ గా చెప్పొచ్చు. మేము పర్సనల్ గా తనని కలిసి విషయం ఏంటనేది కనుక్కుందాం అనేది మా ఉద్దేశం. దాని ద్వారా ఎక్కడి నుంచో ఉన్నత విద్య అభ్యసించడానికి అమ్మాయిలు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. అలాంటి ప్లేస్ లో వాష్రూమ్స్ లో ఇలా హిడెన్ కెమెరాస్ పెట్టారు అంటే చాలా దారుణమైన విషయం. ఇలాంటి విషయం జరిగినప్పుడు మాలాంటి వాళ్ళు వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి. ఆల్రెడీ జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూడా దీని మీద ఏమని స్పందించారండి? ఉదయం 10 గంటలకే ఎస్పీ గారు చెప్పేసారు ఏం జరగలేదు అనేసి. ఇప్పుడు అతని కింద వర్క్ చేసే సిఐలు ఎస్ఐలతో ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నారు. అది జెన్యూన్ గా జరుగుతుందని నమ్మకం ఏంటి? ఒక ఐజీఓ డిఐజీ స్థాయి ఐపీఎస్ మహిళా ఆఫీసర్స్ తో చేస్తే అది జెన్యూన్ గా జరిగే అవకాశం ఉంది. అంతే తప్ప ఆల్రెడీ ఒక కంక్లూజన్ కి వచ్చేసి 10 గంటలకే విచారణ కూడా చేయకుండా గంటలోనే చెప్పేశారు అంటే అందులో జెన్యూనిటీ ఏమి కనిపిస్తూ ఉంది చెప్పండి? ఆల్రెడీ 5 ప్రత్యేకమైన సిబ్బందితో విచారణ జరిపించారు. అదే అండి, ఎస్పీ గారే డైరెక్ట్ గా ఉదయం 10 గంటలకి ఏం జరగలేదని చెప్పేశాక అతని దగ్గర వర్క్ చేసే సిఐలు ఎస్ఐలు ఏంటి రిపోర్ట్ ఇస్తారు చెప్పండి? ఎందుకు అంత గాబరా? గంటలోనే ఈ 300 మంది ఆడపిల్లలకు కూడా విచారణ చేసేసారా? ఐజీ స్థాయి ఐపీఎస్ మహిళా ఆఫీసర్స్ తో ఎంక్వైరీ చేయాలండి. అది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే అసలు దీని వెనక ఎవరున్నా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ సీసీ కెమెరాస్ అనేవి ఇప్పుడు వైర్లెస్ లో వచ్చేస్తూ ఉన్నాయి, మనందరం చూస్తూ ఉన్నాం. ఫోన్ తాలూకా ఛార్జింగ్ అడాప్టర్స్ పెట్టేస్తూ ఉన్నారు, బల్బులకు పెట్టేస్తూ ఉన్నారు, అలాగే హ్యాంగర్స్, బట్టలు పెట్టుకునే హ్యాంగర్స్ కి సీసీ కెమెరాస్ పెట్టేస్తూ ఉన్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది. ఒక వైఫై పెట్టేస్తే చాలు ఇంటర్నెట్ లో వీడియోస్ అన్ని వైరల్ చేసేయొచ్చు. అసలే ఈ ఇక్కడ రికార్డ్ చేసిన వీడియోస్ బయటికి వెళ్ళాయి, అమ్ముడుపోయాయి అని చెప్తూ ఉన్నారు. అలాంటప్పుడు అవి ఎక్కడికి వైరల్ అయిపోయాయి? ఆడపిల్లల జీవితాలు, భవిష్యత్తుతో సంబంధించిన అంశం కాబట్టి అవన్నీ కూడా బయటికి సర్క్యులేట్ అయిపోయి వాళ్ళ జీవితాలు నాశనం అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇందులో ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చేస్తాం. 10 నిమిషాలు టైం ఇవ్వండి. వైసీపీ నేత కొడుక, టీడీపీ నేత కొడుక, లేకపోతే జనసేన, లేకపోతే బీజేపీ అని మేము మాట్లాడలేదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీని పక్కన పెట్టేసేయండి. ఒక మహిళకి ఎక్కడ దేశంలో చాలా చోట్ల జరుగుతున్నాయి ఇలాంటి అరాచకాలు. మేము చాలా బాధపడుతున్నాం. కానీ ఈ కృష్ణా జిల్లాలో నాకు తెలిసి అయితే ఎప్పుడు ఇలాంటి అరాచకమైన సంఘటన జరగలేదు. ఈ రోజు జరగడం చాలా చాలా బాధాకరమైంది. దానికోసమని మేము పరామర్శించి ప్రభుత్వం నుంచి త్వరగా చర్యలు తీసుకొని బాధితులకి న్యాయం జరిపించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాటిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. దట్స్ వై మేము ఒక్కసారి పరామర్శించి అమ్మాయిని విషయం ఏంటని కనుక్కొని వెళ్ళిపోతామని చెప్తున్నాము. దానికి మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు వైసీపీ నేతలకు మాత్రమే పర్మిషన్ ఇవ్వరా? నాకు అదే అర్థం కావట్లేదు. టీడీపీ వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నారు, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని వెళ్ళొద్దని అంటున్నారు. మార్నింగ్ నుంచి ఇక్కడ అంతా కూడా ఎలా ఉందనేది పరిస్థితి నేను వచ్చి చెప్పట్లేదు. పొద్దు నుంచి మీరు మీడియాలో చూస్తూనే ఉన్నారు. 300 మంది ఆడపిల్లల జీవితం ఇది. ఈ రోజు అలా వీడియోస్ చిత్రీకరించి ఇలా హిడెన్ కెమెరాస్ పెట్టి ఇదంతా కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఏదో మేము వచ్చాకే రెప్యుటేషన్ దెబ్బతింటది అన్నట్టు మమ్మల్ని మాత్రం ఆపుతున్నారు. మార్నింగ్ నుంచి రాజకీయ నాయకులు ఎవరు రాలేదమ్మా ఇక్కడికి, మీరు చూస్తూనే ఉన్నారు కదా. వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు మాకు పర్మిషన్ ఇవ్వని అంటున్నారు. వాళ్ళ వరకే పర్మిషన్ ఇస్తారు. మార్నింగ్ నుంచి మీరు ఎందుకు రాలేదు మేడం? మార్నింగ్ నేను వేరే చోట ఉన్నానమ్మా. ఎమ్మెల్సీ గారు కూడా వైజాగ్ లో ఉన్నారు. నిన్న రాత్రి నుంచి గందరగోళ పరిస్థితి నెలకొంటే వైసీపీ వైసీపీ అనేది మీరు తీసుకురాకండి. యాజ్ ఏ జెడ్పీ చైర్మన్ గా నేను ఈ జిల్లాలో లేను ప్రస్తుతానికి. నేను బయటికి వెళ్ళాను.
విషయం తెలిసి నేను స్టార్ట్ అయ్యి వచ్చేసరికి ఈ టైం అయింది. దాని మూలంచి లేట్ అయింది. ఎమ్మెల్సీ గారు కూడా వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి రావడానికి లేట్ అయింది. నాకు విషయం తెలిసేసరికి ఆఫ్టర్నూన్ అయింది. దట్స్ లేట్ అయింది. అయితే ఈ రోజు ఇప్పుడు వైసీపీ నాయకుల, టీడీపీ నాయకుల కాదు, జరిగింది ఒక మహిళకి అన్యాయం జరిగింది. దాని గురించి మేము పరామర్శిద్దామని చెప్పి జరిగిన విషయాన్ని తెలుసుకొని ప్రభుత్వం ద్వారా మంచి జరగాలనే ఉద్దేశంతో మేము వచ్చాము. అయితే దానికి మమ్మల్ని అడ్డుకట్టి వేసి ఆపాల్సిన అవసరం ఏముందని అంటున్నాం. 7ంటికి హాస్టల్ క్లోజ్ అవ్వదు కదండి. 7ంటికి హాస్టల్ క్లోజ్ అవుతుందా? అవ్వదు కదా. కొన్ని మేమేం క్రౌడ్ తో వెళ్ళట్లేదు కదా. పర్మిషన్ ఇవ్వట్లేదమ్మా, మనకి పర్మిషన్ ఇవ్వరంట. పొద్దు నుంచి మీరు ఎక్కడ ఉన్నారు అని అంటున్నారు. వైజాగ్ లో ఉన్నారు ఆవిడ, నేను కూడా బయట ఉన్నాను. అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల మీడియాకి చెప్తున్నాను, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల నేను రాలేకపోయాను. దానికి ఏమంటారు ఇప్పుడు? ఒకసారి మాట్లాడి వచ్చేస్తాం. మేము జస్ట్ అందరినీ తీసుకెళ్ళము, మేమిద్దరం వెళ్తామని అంటున్నాము. ఆవిడ రాష్ట్ర మహిళా కార్యదర్శి, నేను ఈ జిల్లా చైర్మన్ ని, మహిళా కార్యదర్శి ప్లస్ ఎమ్మెల్సీ. ఇన్ని మేమిద్దరమే కదా ఉమెన్ దగ్గరికి వెళ్ళి మేము జస్ట్ పరామర్శించి వచ్చేస్తామని అంటున్నాము. మా వల్ల జరిగే ప్రాబ్లం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మీడియా వాళ్ళు దాని నుంచి అడుగుతున్నారు. జిల్లా పరిషత్ క్లోజ్ చేశారు. మీకు మీడియా వాళ్ళు మీరు అంటున్నారా? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.